పాట పాడలేదు చూస్తున్నారు కదా, నేనే ఆపాను. టైం సరిపోదు, ఎండగా ఉన్న బయట, అందుకే రెండవ పాట తీసుకున్నాను. వాక్యాన్ని వెళదాం. దేవుడు తన వాక్యములో తన పని కోసమై ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. క్రమము ఏంటది? క్రమం అంటే ఏంటి? ఏ తరువాత ఏ పని చేయాలో అది క్రమము. ఒక పని ఎలా చేయాలో అది క్రమం. ఇక్కడ దావీదు క్రమము తప్పాడు. ఆయన అంటున్నాడు, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండడం చేత ఏం చేయలేదంట? మందసమును మోయలేదు. రెండవదిగా, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలుగా చేశాను. ఏ నాశనం కలిగింది? బలాఢ్యుడైన ఉజ్జా చనిపోయాడు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే దావీదు స్థిరపరచబడ్డాడు, శత్రువుల భయం పోయింది, ఆయనకు ఆలోచన కలిగింది. నేను రాజునగర్లో ఉంటూ ఉన్నాను, నా దేవుని మందిరము గుడారంలో ఉంది కాబట్టి ఆ క్రియతరాయం నుండి దేవుని మనసాన్ని తీసుకువచ్చి యెరూషలేములో దావీదు పట్ల నిలపాలనుకున్నాడు. బయలుదేరి వెళ్ళి వీళ్ళందరూ ఉత్సాహంతో తీసుకొస్తున్నారు. ఎలా తీసుకొస్తున్నారంటే, ఒక క్రొత్త బండి చేయించి దానికి కాడి ఎడ్లను కట్టి తీసుకొస్తున్నారు. కానీ ఎడ్లకు కాలు జారింది. మందసము కింద పడిపోవటానికి చూడగా ప్రక్కనే ఉన్న బలాఢ్యుడైన ఉజ్జా తన చేయి చాపి మందసంలో పట్టుకొనబోగా యెహోవా అతనిని మొత్తెను. భయపడిపోయాడు దావీదు. దగ్గరలో ఉన్న ఒబేదెదోమితో తీసుకున్న మందసాన్ని పెట్టాడు. వాక్యంలో రేపటి చక్కని మాట ఏంటంటే, 3 నెలలు దేవుని మందస్సము గిత్తీయుడైన ఒబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా అతనిని అన్నింటి వారిని ఆశీర్వదించాడు. దానికి అర్థమైపోయింది ఎందుకు కారణం జరిగిందో, ఎందుకు ఈ తప్పు జరిగిందో, ఎందుకు నాశ జరిగిందో విచారించాడు. అప్పుడు కళ్ళు తెలుసుకున్నాయి. అన్ని ఆచారములు అనే పద్ధతులు రాకూడదు సంఘంలోనికి, దేవునికి సన్నిధికి. దేవుని వాక్యమే సుప్రీం అంతే. ఆయన చెప్పిన మాట చేయాలి. మనం ఆయన మాట వినలేదు. క్రీస్తులాగా అన్యుల్లాగా మనం కూడా ఒక బండి చేయించాం, ఎద్దులు కట్టాం. దాని ఫలితమే ఈ నాశనమని గుర్తెరిగి రెండవసారి యాజకులు ప్రతిష్ఠించుకొని దేవుని మందసాన్ని మోయటానికి సిద్ధపరచి ఆర్భాటముతో సంతోషముతో కీర్తన పాడుస్తూ దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. ఇది సంఘటన. మరి ఈ సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈనాటి సంఘానికి, ఈనాటి సంఘంలో నీకు నాకు మనం ఏం నేర్చుకోవాలి? మొట్టమొదటిగా దేవునికి ఒక క్రమం ఉంది. ఏంటా క్రమము? మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. అతడు పరిసయ్యుల్లోను 3:2 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలు. అలాగే మార్కు సువార్త 1:15, మార్కు 1:15 చూద్దాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు. చాలు. క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి మెట్టు
మనం ఈ మెట్టులు పెట్టి చెవును పెట్టైన పరలోకము దర్శనం చూస్తాం కదా. కళలు, దర్శనాలు, భక్తి, ఆరాధన, స్తుతి, ఘనత ఎప్పుడు చూస్తాం? ఇది వదిలిపెట్టి ప్రభువా నాకు విశ్వాసం దయచేయి, విశ్వాసంలో ఒకటి ఉండాలి, ప్రభువా మీరు నాతో ఉండండి, మీతో సహవాసం చేయని ప్రార్థన చేస్తాం. కానీ ప్రాథమికమైన క్రమాన్ని మర్చిపోతూ ఉన్నాం. వాక్యానుసారముగా ఒక వ్యక్తి ఇదిగో కొత్తగా జన్మిస్తేనే కానీ, లేదు మారు మనసు పొందితే తప్ప అతడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు, దేవుని సంఘంలో సభ్యుడు కాదు. సంఘం అంటే గోధుమలు ఉంటాయి, గురువులు కూడా ఉంటాయి, పరిశుద్ధులు ఉంటారు, పాపులు ఉంటారు కదా. సంఘం అంటే ఆయన వారెవరో ఆయనకు తెలుసు. అయితే నీకు నిజమైన రక్షణ, నిజమైన మారు మనస్సు, దేవుని భయభక్తులు, క్రమమైన జీవితం కావాలంటే మొట్టమొదట మనం పొందవలసింది మారు మనస్సు. ప్రభుతో చెప్పినాను, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త యోహాను గారు చెప్పినాను, మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు చెప్పినా కూడా స్వార్థ సారాంశమంతా కూడా మారు మనస్సు పొందుడి. అనేకులము ఈ దినమున ఈ మొదటి మెట్టు దగ్గరే తప్పిపోతూ ఉన్నాము. మారు మనసు లేని జీవితాలు. మారు మనసు ఉండదు కానీ పాటలు పడాలి, మారు మనసు ఉండదు కానీ ప్రార్థన చేయాలి, మారు మనసు ఉండదు కానీ స్వార్థం నటించాలి, మారు మనసు ఉండదు కానీ ఆరాధించాలి, మారు మనసు ఉండదు కానీ సంఘంలో గుర్తింపు కావాలి, మారు మనసు ఉండదు కానీ పరిచయం చేయాలి. మారు మనసు లేకుండా నీవేమి చేసినా అది దేవునికి లెక్కలోనికి రాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. మొట్టమొదటి క్రమం ఏంటమ్మా? మారు మనస్సు. అపొస్తలుల కార్యములు అపొస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 38. వారు ఆ మాట విని హృదయములను నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు ఏం చెప్తున్నాడమ్మా? 10 మంది ప్రవక్తలు చెప్పారు మనసు మార్చుకోండి, పశ్చాత్తాపడమని. బాసుంచే యోహాను చెప్పాడు, ప్రభువారు చెప్పారు. ఇది అపొస్తలుల బోధ అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు వారి స్వార్థ, ఏ స్వార్థ ప్రభువారు అపొస్తలులకు అప్పగించారో వాడి క్రమం ఏంటి చెప్పండి. ఇక్కడ మీరు మారు మనస్సు పొంది మొట్టమొదటి ఏం చేయాలి? మారు మనస్సు. ఒకసారి మీ గుండెల మీద చేసుకొని మీ హృదయాల్లో ఒక ప్రశ్న వేసుకోండి, నేను మారు మనస్సు పొందానా? ఏమనమ్మా? ఏమనుకోవాలి? మనం ఏమనగాలి? నేను మారు మనస్సు. ఎవరిని? పక్కన అడగబాకండి, పక్కన నీకు పెళ్ళా, వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటా, నా లెక్క నేను చెప్పుకుంటాను. ఇది ఎవరి లెక్క? వ్యక్తిగతమైన ఎవరి లెక్క వాళ్ళది. మనం పక్కన చూస్తాం, వాడట్టా వీడట్టా అని. మనం చూసుకో, అంతే కదా. ఎవరి లెక్క ఇది? నీ లెక్క, నా లెక్క. ఎవరు అడగాలి? బయట అడగాలి, మనల్ని అడుక్కోవాలి. నేను మారు మనస్సు పొందానా? నా మారు మనస్సు నిజమైందేనా? ఇది వాక్యానుసారమైన మారు మనస్సేనా? చెప్పండి. ఎలా వస్తుంది మారు మనస్సు? 2వ కొరింథీ పత్రిక
7వ అధ్యాయము. శ్రేష్టమైన మాట ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా చదవాలి దయతో. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము. ఎక్కడ చెప్తాను, తొందరపడకండి. 7వ అధ్యాయము 9 నుంచి చూద్దాం. 9 నుంచి, మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితరని. ఏంటంట? మారు మనస్సుతో పాటు ఏముండాలి? దుఃఖము. ఏంటా దుఃఖము? మొట్టమొదట ఓ వ్యక్తి మారు మనసు పొందాలి అంటే తన హృదయ స్థితి తెలుసుకోవాలి. లేదా ఫంక్షన్కి పోతున్నావు, చక్కగా తలస్నానం చేసి మంచిగా కట్టుకొని అద్దం ముందు నిలబడగానే నీకు నచ్చలేదు, అన్నీ ఏం చేస్తావు? దాన్ని అద్దం ముందు నిలబడకపోతే అలాగే వెళ్ళిపోతావు. ఇక్కడ మారు మనసుకు ముందుగా మన హృదయములో పశ్చాత్తాపము, దుఃఖము కలగాలి. ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అన్నం లేదు, ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు, ఇది కాదు దుఃఖం. అది చెమటతో రాయబడి మాట చూడండి, ఏమన్నారు? మీరు దుఃఖపడితే సంతోషం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందని ఇప్పుడు సంతోషిస్తున్నాను. అనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకుండాకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఎరోజైనా కన్నీటి ప్రార్థన అనుభవం నీకు నాకుందా? చెప్పండి. అయ్యో నేను దౌర్భాగ్యుడను, అందరికంటే అధములను నేను, నా హృదయం సరిగా లేదు, నా జీవితం సరిగా లేదు, నా జీవితం దేనికి ఇష్టమైంది కాదు, ఇలాగే నేనుంటే, ఇలాగే బ్రతికితే, ఇలాగే కొనసాగితే దాని అంతం మరణమే, అయ్యో ఆ నరకాన్ని నుంచి ఎవరు తప్పిస్తాడు అని దుఃఖపడ్డావా? నీ గత జీవితం గురించి, నీ పాత జీవితం నుంచి, నీ భ్రష్టమైన జీవితం గురించి దేవుడు నిన్ను సంధించినప్పుడు, మాట్లాడినప్పుడు ఒక్క కన్నీటి చొక్కని కంట నుంచి వచ్చిందా? అవసరమైన మాట, వారు హృదయంలో గుచ్చబడిన వారై, హృదయంలో గుచ్చబడిన వారే అయ్యలారా మేమేమి చేయాలి? నేను జ్ఞాపకం చేస్తున్నాను, దుఃఖము లేకుండా, నీ పాపాలకు అసలు ఏడవకుండా, నీ కన్నీటితో హృదయాన్ని కడుక్కోకుండా, నీ కన్నీటితో నీ పాపాలు కడిగి వేసుకోకుండా, పాపాత్మైన స్త్రీ అండి. ప్రభువారు ఇంట్లో సీమని ఇంట్లో పోయి కూర్చున్నాడు, వచ్చింది అభిషేకించడానికి. ఏం తీసుకొచ్చింది? విలువైన జడమాంసి అత్తరు. ఆ ముందు ఏం చేసింది చెప్పండి? తన కన్నీటితో ఆయన పాదములు. ఎందుకు వచ్చింది కన్నీరు? నాకు మాట గుర్తొస్తే ఇలాంటివన్నీ చదివినప్పుడు సులుమే దొంగ కూడాను ఆయన ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడతాయి. ఆయన కనపడ్డాడు అనుకోండి, ప్రభువారు కనపడ్డాడు అనుకోండి, భక్తులు ఎంత భక్తులు ఏమన్నా తెలుసు? అయ్యా నేను అయోగ్యుడిని కదా. మోషే ఉన్నాడు అనుకోండి, తన తానుగా విడుదల వాళ్ళనుకున్నాడు, దాని ఫలితంగా 40 ఏళ్ళ అరణ్యంలో గొల్ల కాస్తూ తిరిగాడు. ప్రభు మనుషుల పనులు ప్రత్యక్షమయ్యాడు, పిలిచి మోషే అని వెళ్ళాలంటే నా వల్ల కాదు, నేను అయోగ్యుడిని, నాకు అర్హత లేదు. ముందేమనుకున్నాడు? ఆ వ్యక్తిని చంపి నా ద్వారా దేవుడు ప్రజలకు విడుదలిస్తా అనుకుంటే పరిపోవాల్సి వచ్చింది. యెషయా ప్రవక్త ప్రభువారి స్వరూప దర్శనం చూడగానే అయ్యో నేను అపవిత్రుడను. ఇర్మీయాను ప్రభు పిలిచి పనికి వెళ్ళంటే అయ్యా నేను బాలుడను, నా వల్ల కాదు కదా. ఈరోజు
నిజమైన రక్షణ మారు మనసు నీకు ఉన్నది తీయాలంటే గుర్తు చేసుకో, ఒక్క రోజైనా నీ పాపాల కోసం. ఎన్నిటికి ఏడుస్తామో నువ్వు నేను, అది లేదు ఇది లేదు, వాళ్ళకది ఉంది నాకది లేదు. ఈ దుఃఖము కాదది, మన హృదయ స్థితిని బట్టి అయ్యో ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని బ్రతికితే నా బ్రతికేమవుతుంది అని కన్నీటితో పాపం మొలుపుకొని పశ్చాత్తాపడ్డావా? ఆ స్త్రీ అయితే తన కన్నీటి తన పాదములు కడిగి తన వెంట్రుకలతో తుడిచి అభిషేకించి ముద్దు పెట్టుకున్న ఆయన పాదాలు. ఎవరి పాదాలు? ప్రభువారి పాదాలు. ప్రభు అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించుదనక ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. వీళ్ళకొకసారి మారు మనసు పొందాలా, మారు మనసు కావాలా? నీ కంట కన్నీరు ఏరుల్లాగా పారాలి. ఆయన సన్నిధిని మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం అంతా నీ కళ్ళ ముందు పెట్టినప్పుడు ఉపవాసం ఉండి అపొస్తలుల 9 అధ్యాయం ఒక మాట గుర్తు చేస్తాను. అపొస్తలుల 9 అధ్యాయంలో ఒక క్రీస్తు ద్వేషి ప్రధాన పాపి ఎలా మారు మనసు పొందాడు? ఎవరైనా పౌలు గారు అంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని. ఈ పౌలు గారి మారు మనసు తెలుసా మీకు? పౌలు గారి మారు మనసు చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 8వ వచనం. సౌలు నేల మీద లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేక. ఎందుకు చూపోయింది? ఎందుకు పోయింది చెప్పండి? ప్రభు వెలుగు, ప్రభువుని చూచాడు, ప్రభు దర్శనం ఇచ్చాడు, చూపోయింది. ఇప్పుడు అంటాడు ప్రభు, కనుక వారితో చేపట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. వాతడు 3 దినములు చూపు లేక అన్నపానములు పుచ్చుకోలేదు. తర్వాత ఒక మడమిస్తుంది. తర్వాత దేవుడు చెప్పాడు, ఇదే మాట ప్రభు చెప్పాడు, అన్నపానం లేకుండా ఉపవాసం ఎన్ని రోజులంట? 3 దినములుండి చూడదేతో 3 దినములుండి 11వ వచనం. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దినమున వీధికి వెళ్ళి యోధా అనువాని అంట థాట్స్ వాడైన సౌలు కొరకు విచారించి ఇదిగో అతడు. ఎన్ని రోజులు ప్రార్థనది? మారు మనసు ఇది కదా. కన్నీటితో ఉపవాసం ఉండి ఆహారం పుచ్చుకోగా నీళ్ళు తాగక పిచ్చి వాళ్ళలాగా, అయ్యో ప్రభువా నిన్ను చూచాను, నాకంత యోగ్యత లేదు, నేను ప్రధాన పాపిని, నేను హింసించాను, నేను దూషించాను, నీ ప్రజలను నేను హింస పెట్టాను, చంపాను, అంతకొండాను, నా పట్ల ఎంత కృప చూపావని పశ్చాత్తాపడుతూ ప్రతి పాపం ఒప్పుకుంటూ 3 దినములు. కావాలంటే మొదటి రోజు ప్రభు పంపలేడా చెప్పండి? 2వ రోజే పంపలేడా అననీయ అని? ఆయన తన కన్నీటితో ప్రతి పాపం ఒప్పుకునేదాకా కళ్ళు ఇచ్చాడా? ఎందుకు 3 రోజులు? ఈ 3 రోజుల్లో పౌలు యొక్క మల్లెమంతా కడిగివేయ ప్రార్థన ఒప్పుకున్నాడు. దేవుని ఇస్తాడు, కన్నీటితో ఒప్పుకున్నాడు. ఆ తరువాత వెళ్ళి అనే ద్వారా చూపు పొంది రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇది మొట్టమొదటి మెట్టు దేనికి? మారు మనసుకు. తిండి కొరింథీ పత్రిక మనం చూస్తున్నాం కదా, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాం. దైవ చిత్తానుసారమైన అనగా దేవుని సంగతి గురించి, దేవుని రాజ్యం గురించిన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. దైవ చిత్తానుసారమైన పరిశుద్ధాత్మ సంబంధమైన పాపంలో ఒప్పుకునే దుఃఖము జీవాన్ని ఇస్తే, లోక సంబంధమైన దుఃఖం ఏమి ఇస్తుందంట? మరణాన్ని ఇస్తుంది. దేనికోసం ఏడవాలి? మారు మనసు కోసం.
పాపాలు ఒప్పుకొని కడిగివేయబడాలి, ఆ రక్తంలో కడిగివేయబడాలి. ఇది మొదటి మెట్టు. మనం ఏం చేస్తామంటే ఏది లేకుండా మారు మనసు లేకుండా విశ్వాసులము. ఎవరై మీరు? బిలీవర్స్ అండి, విశ్వాసులం అండి. వాళ్ళు ఏమీ లేదు, మారు మనసు లేకుండా విశ్వాసం ఎలా అవుతావు నువ్వు? చెప్పండి. చూడు, ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. అయితే అపొస్తలుల 2వ అధ్యాయంలోనే నా చదువుకున్నా కదా, ఒక మాట చూడదు. అయితే 38వ వచనం చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలు. ముందు కొన్ని మెట్టున్నాయి బాప్తిస్మం. ముందు మెట్టేంటి? మారు మనసు. ఎగిరి ముగిలేస్తాం మనం. ఎక్కడ? నెలలో. ఏముండాలి? ముందుగా మారు మనసు. తర్వాత చూద్దాం దయతో రోమపత్రిక 10వ అధ్యాయం. రోమ 10 దయతో ప్రముఖ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, రాసుకోవాలి. దయతో ఎప్పుడు హృదయంలో ఉండాలి. రోమ 10:12 చూద్దాం. యూదుడనియు గ్రీసు దేశస్థుడని 13 చూద్దాం. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో రసముందర ఏం చేయాలి? మారు మనసు ముందర ఏం చేయాలి? హృదయములో విశ్వసించాలి. 8 కూడా చూద్దాం. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రణించే విశ్వాస వాక్యమే. అది అనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపిన హృదయంలో విశ్వసించడానికి రక్షణ పొందుతావు. అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటి తప్పుకొనును. ఎలాగనగా ఆయన విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడాడు. రెండవ మెట్టు ఏంటమ్మా? విశ్వాసము. రెండవ మెట్టు ఏంటి? విశ్వాసం. మొదటి మెట్టు మారు మనసు. మారు మనసు లేకుండా మనము విశ్వసించలేము. మారు మనసు లేకుండా విశ్వాస అనే పేరు తగిలించుకున్నావంటే ప్రభు అంటాడు, నీవెవరో నాకు తెలియదు. అక్రమము అనగా క్రమము లేని వాళ్ళ నా యొద్ద నుండి పొండి. రెండవ మెట్టు విశ్వాసము. ఏంటి అవిశ్వాసం? అది వాక్యం చెబుతుంది. ఎంత తేడా చెబుతుందంటే వాక్యము, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల నుండి అనగా యేసుక్రీస్తు ప్రభు సజీవుడని ఏమి విశ్వసించాలి? సజీవుడు. సజీవుడు అంటే బ్రతికి ఉన్నాడు, ఆయన మృతుడు కాదు. నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడు ఆయన. నా కోసం ప్రాణం పెట్టాడు, సిలువేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, మరణించి సమాధి చేయబడ్డాడు, 3వ దినము తిరిగి లేచాడు, పరలోకమునకు అర్హమై వెళ్ళాడు. ఇదిగో నా కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇదే కదా విశ్వాసం అంటే. మనం అంటాం విశ్వాసం అంటే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆ విశ్వాసం నాకుంది. ఏంటంట మనం చెప్పేది? మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, నా దేవుడు నన్ను చేపట్టుకున్నాడు, నా దేవుడు విడిచిపెట్టలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు ఈ వ్యాధి విడిపిస్తాడు, నా దేవుడు ఉద్యోగం ఇస్తాడు, నా దేవుడు పిల్లల్ని ఇస్తాడు, నమ్ముతున్నాను. వాక్యానుసార విశ్వాసం ఏంటంటే ఆయన సజీవుడని నమ్మాలి. అంతే కదా? బైబిల్ ఏం చెప్పండి. ఏంటి విశ్వాసం? ఏం నమ్మాలి? ఏం విశ్వసించాలి? మనం నమ్మేది ఏంది? వాస్తవానికి బైబిల్ చెప్పేది. రెండవ మెట్టు విశ్వాసము. మొదట మన విశ్వాసము ప్రభువును గూర్చి, ఆ తరువాత ఏదైనా లోక సంబంధమైన ఏదైనా స్వరం.
ఈ విశ్వాసం లేకుండా మనము విశ్వాసము కానీ కాదు. ఆత్మ సంబంధమైన విషయాల మీద విశ్వాసం కావాలి. అసలు విశ్వాసానికి నిర్వచనము హెబ్రీ 11 ఏం చెప్పాడంటే చూడదైతే, విశ్వాసమున్నది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమనేవి ఉన్నంటకు రుజువై ఉంది. అంటే కనబడంది నమ్మటమే. ప్రభు అంటాడు కదా తోమాతో, ఏం చెప్పాడు తోమాతోటి? తోమా అన్నాడు, నేను ఆయన గాయములు చూచి ఆయన మేకుల గుర్తులో నా ఉరేది పెట్టి చూసి తప్ప నమ్మను. ప్రభు ఉన్నాడు, తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ధన్యులు కదా. వాక్యం విని విశ్వసించాం, నమ్మాము ఆయనని, ఆయన సజీవుడని నమ్మాము, విశ్వసించాము, తిరిగి రాబోతున్నాను నమ్మాము. కాబట్టి మనం ధన్యులము. ఎంతోమంది స్వార్థ విన్నా కూడాను, ఎంతోమంది ఎండ తరబడి వాక్యం విన్నా కూడాను మన విశ్వాసం అంతా కేవలము భౌతిక సంబంధమైనవే, లోకములోనివే, లోకాశలే, శరీర సంబంధమైన వాటి కోసం విశ్వాసం అంతా కూడాను. వాస్తవానికి విశ్వాసం అనగా, రక్షింపబడే విశ్వాసం అనగా యేసు క్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. ఆయనను దేవుడు ముందు వచ్చి లేపాడని, అనగా ఆయన సజీవుడని నమ్మాలి. ఉందా నీకు రాజా విశ్వాసం? అందుకే కదా మన విశ్వాసపడు చెప్పేదని చెప్పండి. ఆయన మరి గర్భాన పుట్టాడు, జీవించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మన అమ్ముడు లేచాడు, కారణం వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఇదే కదా మన విశ్వాసము. ఇది కాకుండా మరి ఏ విశ్వాసం ఉన్నా కూడా మన జీవితాల్లో పనికిరానిది. ఆత్మ సంబంధమైన నీకు జీవాన్ని ఇచ్చే, నిన్ను పరలోకానికి చేసే విశ్వాసం ఇదే. విశ్వసించు. ఈరోజు రెండవ మెట్టుగా దేని మీద నీ విశ్వాసమో పరీక్షించుకున్నాం. మన మారు మనస్సు ఎలాంటి మారు మనస్సు? దుఃఖముతో కూడిన రక్షణార్థమైన మారు మనస్సు, పశ్చాత్తాపంతో కూడా మారు మనస్సు, ఏడ్చి కన్నీటితో ఒప్పుకొని పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సరి చేయబట్టి నిజమైన మారు మనస్సు. రెండవదిగా మన విశ్వాసము దేవుని మీదే, ఆయన కుమారుని మీదే, క్రీస్తు మీదే. ఆయన సజీవుడిని విశ్వసించకపోతే మన విశ్వాసం అంతా దండగే. ఇది రెండవది విశ్వాసం. ఇక మూడవ దానికి వస్తే, ముందుగా మన మనసు లేకుండా విశ్వాసం లేదు. విశ్వసించిన తరువాత ఇదిగో ఎలా వస్తే విశ్వాసము? చూడండి, దయతో వాక్యం ఉంటుంది. 12వ వచనం చూడండి, రోమా 10:12. యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవాలని ఎడల కృప చూపుటకు ఆయన ఉన్నాడు. కాబట్టి అంటాడు చూడండి, కొంచెం ముందుకు వెళితే 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. దేని గురించి వినాలి? లోకవార్తలు కాదు, ఆ సంగతులు కాదు. ఎవరి గురించి వినాలి? క్రీస్తును గూర్చిన మాట వలన వినుట, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కదా, చాలు. ఏం వినాలి? దర్శించాలంటే వినాలి. వాక్యం వినకుండా, చదవకుండా ఎలా నమ్ముతావు దేవుని? నీ చేత ఉన్న ఈ వాక్యము ఇది సజీవమైనదనియు నిజమని జరిగినదని మన కోసం పరిశుద్ధాత్మ దేవదేవుడు ప్రభువును మనకి ఇచ్చాడని నువ్వు నమ్మకపోతే ఎలా విశ్వసిస్తావు? అందుకే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అవి దేని గురించి వినాలి? క్రీస్తును గూర్చి. స్వార్థకు కేంద్ర బిందువు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఈ దినాల్లో ప్రభు గురించి చెప్పేవాళ్ళు తక్కువ కదా, ప్రభు గురించి చెప్పేవాళ్ళు తక్కువ. బైబిల్ స్టడీలో ధ్యానాలు చేసుకోవచ్చు, కానీ ఒక జీవితాల గురించి, ఆ జీవితాలు కూడా ఇప్పుడు ఎలా ఉంటే స్వార్థికులు సేవకులు వాళ్ళని గొప్ప చేస్తారు తప్పితే దేవుని కాదు.
మోషే జీవితం తీసుకున్నాం అనుకోండి, మోషే నమ్మకమైన మంచోడు, ఇవన్నీ ఎవరి వల్ల ఆయన చేసిన కార్యాలన్నీ కూడాను దేవుని వల్ల కదా. అది మర్చిపోతాం. ఎవరిని ముందు పెడుతున్నాం? వ్యక్తిని ముందు పెడుతున్నాం. సంఘాలు కూడా అంతే. సంఘాల గొప్పగా జరుగుతుంటే సంఘాన్ని ముందు పెడతారే కానీ దాని కర్త, నాయకుడు, కొన్నవాడు, స్వతం ఇచ్చిన ప్రభువును మర్చిపోతాం మనం. సేవకుల ముందు పెడతాం కానీ పిలిచిన ప్రభువుని మర్చిపోతాం కదా. అందుకే వినాలి. ఏం వినాలి? క్రీస్తును గూర్చి. క్రీస్తు గురించి ఎక్కడో చెప్పండి. ఎక్కడ? ఇదిగో ఈ వాక్యం. ఈ వాక్యంలోనే ప్రభువును తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. ప్రభువును తెలుసుకోవాలంటే క్రమంగా వాక్యము వినాలి. కాబట్టి రెండో మెట్టైన విశ్వాసానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు వినాలి. క్రీస్తుని గురించి వింటే తప్ప మనకు విశ్వాసము కలగదు. వినకుండా, వాక్య ధ్యానము లేకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యం ధ్యానించకుండా నేను నమ్మాను ప్రభు అంటే ప్రభు అంటాడు. ఎప్పుడు చదివే వాక్యాన్ని నువ్వు? ఎప్పుడు విన్నావు వాక్యాన్ని? ఎప్పుడు అంగీకరించావు వాక్యాన్ని? కానీ విన్నవారు అంగీకరించిన వాక్యం అంగీకరించిన వారు సంఘంలో చేర్చబడతారు. ఒకదానికి ఒకటి చూడండి, ఒకదానికి ఒకటి. ఇవన్నీ లేకుండా ఎకాయికి నేను సంఘానికి వచ్చి ఒక్క రోజులో నాకు బాప్తిసం అంటావు, ఉనికి లేస్తావు, ఇక ప్రార్థన చేస్తావు, సంఘంలో బలంగా వాడబడతావు, అయిపోతావు. వాక్యానుసారముగా అన్నాడు. అదిగో దావీదు చేసిన పని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మనసాన్ని మోయాలి యాజకులు, మనసముద్ర నడవాలి యాజకులు, స్తుతించాలి యాజకులు, బలర్పించాలి. ఇవేమీ లేకుండా లోకాన్ని, లోక పద్ధతులు, ఫిలిష్తీయుల పనులు తీసుకువచ్చి ఆ సంఘంలో చేర్చాడు. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా మందిరంలో ప్రార్థన చేయాలన్నా భయపడాలి. అర్థమైందా? అర్థమవుతుందా? మారు మనసు లేకుండా, విశ్వాసం లేకుండా, విశ్వాసం కాకుండా మందిరంలో పాటలు పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా వణకాలి. ఎందుకో చెప్పండి, ఎందుకో? ఆయన చూచే దేవుడు. వచ్చి వాక్యం వినిపోవడం ఒక ఎత్తు, మనం భక్తిఫులుగా కనపడతామే మన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా. గనగనలు ప్రార్థన చేసి స్వరాలు ఎత్తి గానాలతో పాటలు పాడి మనం పరిస్థితి కనబడతామే. చూస్తా దేవుడు, రా 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 ఉండరా ముందుగా ఒక్క నెలాగు ఏమంటాడు? రేపు చూస్తా ఉండు, ఈ ఒక్కరికి పాడు. నేను చెప్తానే కాదు. ఎక్కడా న్యాయవంతుడు ఆయన. జీవితాలు సరిచేయకుండా ఏ పరిచయం చేసేది అంగీకారమో కాదు. అవుతుందా? చెప్పండి. భయపడాలి. దేవుని భయం వాళ్ళు చేసే పని. ఎవరు భయం లేని వాళ్ళు? దేవుని భయం వాళ్ళు చేసే పని. ఇష్టానుసంగా జీవించి వారం అంతా ఆదివారం రాగానే తెల్ల బట్టలు వేసుకొని, బ్యాగు తగిలించుకొని, బైబిల్ జాత పట్టుకొని ప్రభు హల్లెలూయా డబ్బోతే చూస్తూ ఉంటాడానండి. ప్రతిదానికి లెక్క చెప్పాలి, లేదా ప్రతిదానికి లెక్క చెప్పాలి. క్రమం ఉంది కదా, క్రమము. మారు మనసు పొందాలి, వాక్యం వినాలి, విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? ఆయన సజీవుడని, తిరిగి రాబోతున్నాడని ఎదురు చూడాలి. విశ్వసించి విశ్వాసం ఎదురు చూడాలి. ఇవన్నీ వదిలిపెట్టి అందరితో పడు కూర్చున్నామంటే శ్రమ. ప్రభు ఏమన్నాడు చూడదైతే? దావీదు ఏమంటాడు? ఎందుకు మనకి కీడు వచ్చిందంటే ఇదిగో ఆయన చెప్పిన మాట వినలేదు. కాబట్టి ఏం వినాలి మనం? ఏం వినాలి? క్రీస్తు కూర్చున్న వార్త ఏం వింటున్నావు? ఒక లెక్క వేసుకో. ఆదివారం పక్కన పెడితే, ఆదివారం ఈ 3 గంటల పక్కన పెడితే వినేదంతా ఒక్కటి ఉపయోగమైంది ఉండదు నీ జీవితంలో. ఉంటుందా? ఒక్కటి ఉపయోగకరమైంది ఉండదు. వీడ గురించి మాట్లాడుతావు, వింటావు. ఏమైనా ప్రయోజనం ఉందండి?
చెప్పు. నువ్వు భ్రష్టు అయిపోవడం తప్పితే దేవుని ముందు నిలబడాలి తప్పితే. అందుకని వాక్యం అంటుంది, మనుష్యుడు పలికే వ్యర్థమైన. తీయండి రిఫరెన్స్ తీయండి, అయితే మత్తయి వార్త 12 తీయాలి. నాకు భయం కలిగే మాట అండి అది. ఈ మాట మన హృదయంలో ముద్ర ఉంచబడాలి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలికే ఏ మాట వ్యర్థమైందంటే అండి. పక్కింటి ఏదో జరిగింది, నీ బంధువులు ఏదో జరిగింది ఏదో ఊర్లో. ఇప్పుడు రేడియోలో బలిలా మనమే గుంపు కూడి ఏం చేస్తాం? అబ్బో ఒక వారం 10 రోజులు అదే వ్యవహారం. ఇవే మాటలు చెప్పండి, ఏ మాటలు చెప్పాలి మీరు? భయం వేస్తుందా? భయం ఉందా? దేవుని భయం ఉందా? మనుష్యులు పలికే వ్యర్థమైన అనగా నీకు అనవసరం లేని, నీకు పనికి రాని, నీకు సంబంధం లేని. మా భక్తుడు అంటాడు, ఇద్దరు ఉన్నప్పుడు మీ మధ్య లేని 3వ వ్యక్తి గురించి మాట్లాడమంటే ఇది ఒకలాగా చెప్పాలంట. అర్థమైందా? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడితే నీ గురించి మాట్లాడు, ఏం గురించి 3వ వ్యక్తి వచ్చాడా, అదే మాట వస్తాం కదా. ఏం చేస్తాం చెప్తే? ఏమో మాట్లాడుకుంటాం, అవన్నీ ఏమైపోతాయి తెలుసండి, రికార్డ్ అయిపోతున్నాయి, రాయబడుతున్నాయి, దేవుని గ్రంథంలో రాయబడుతున్నాయి. మనం చేసే పనులు, మనం చేసే కార్యములు, మన మాటలు, మన తలంపులు అన్నీ గ్రంథస్థం చేయబడుతున్నాయి. గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి ఆయన తీర్పు తెచ్చబోతూ ఉన్నాడు. అందుకే వింటే క్రీస్తుని గురించే వినాలి. ఇంకో మాట చెప్పమంటావా? ఎవరైనా నీతో ఏమైనా చెప్తుంటే నాకు చెప్పొద్దు అనే ధైర్యం నీకుందా? ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఎంత అసలు అన్నం నీళ్ళు కూడా పట్టవు తెలుసా? ఎంత సంతోషం అంటే అవునా 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 అవునా. దానికి 10 గెలిపి చెప్పుకుంటాం మళ్ళీ 10 మందికి మనం. జాగ్రత్త, మోసపోవద్దు. చూచే దేవుడు, వినే దేవుడు, తన బిడ్డల జీవితాలు లెక్కించే దేవుడు, మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు. మనం భ్రష్టులం కాకూడదని దేవుని చిత్తం. ఎందుకంటాడు, నువ్వు వింటే, బైబిల్ రాసిన ఆజ్ఞది, క్రీస్తు గురించి వింటే నీకు రక్షణ, నీకు మేలు, నీకు మారు మనసు. తప్పితే వ్యర్థమైన మాటలు పలికావా, విన్నావా, ఏమైపోతాం? తిరుపులోనికి మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి అంటే ఎవ్రీ వర్డ్, ప్రతి మాట గురించి ఒకరోజు ఉంది, దానికి ఒక పేరు పెట్టాడు, విమర్శ దినము. విమర్శ ఏంటండి? విమర్శించడం కాదు, తీర్పు దినము. ఎవరికి చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. సిద్ధంగా ఉన్నావా? చెప్పండి, సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నా లేకున్నా మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. రహస్యమైనవి అంధకారంలోనివి వెలుగులోనికి తీసుకురాబడతాయి. సిగ్గుపడి పారిపోవడం కూడా సమయం దొరకదు. అంతేనా? బైబిల్ ఉందా లేదా? నా మాటలు కావి, బైబిల్లో మాట. అది గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తిని దగ్గర లేనప్పుడు, ఆ వ్యక్తి గురించి ఏమో తెలిస్తే గమ్ముకుండు, అంతే. మాట్లాడావా, అది ఎవరు మాట్లాడావా, లెక్క చెప్పాలి. ఆ భయం నీకుందా? ఈ రోజున రక్షణ పొందని అంటున్నావు, మన మనసు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, వాక్యం చదువుతున్నావు, వింటున్నావు, కానీ ఏది వాక్యానుసార జీవితమో సరిచేయబడదాం. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా వినేవారంగా నీవు నేను ఉండాలి. చూడదైతే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 16 ఈ 16గా నీవు గుర్తు రావాలి. చెప్పండి, కొంత బాగా చదువుతున్నారు బైబిల్. పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాల. ఏ ఊర్లో? అది అడగొద్దంటారా? 16వ అధ్యాయము 31. అందుకు వారు
ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. రక్షణ ఎప్పుడు? ఏమింటే విశ్వాసం? క్రీస్తు గురించి వింటే విశ్వాసం. విన్నవారికి ఏమొస్తుందండి? రక్షణ. రక్షణ అంటే ఏందమ్మా? రక్షణ అంటే ఏంటి? రక్షణ, సాల్వేషన్ తెగ చెప్పుకుంటాం కదా. అసలు సింపుల్గా నీకు అర్థం కావాలంటే, పోతా కాలు జారి బయలుపడ్డావు. ఎక్కడ? బయలు. మంత్రం రాగలమా? ఎవరో ఒకరు వచ్చి బయటికి, అయ్యా రక్షించవయ్యా ఏమంట, అయ్యా నువ్వు రక్షించకపోతే ఏమైపోయేవాడిని? చచ్చిపోయేవాడిని. దాన్ని పోతున్నావు, లారీ దూసుకొచ్చింది పైకి, ఎవరు గబుక్కడి చేపడు పక్కగా లాగారు, అయ్యా రక్షించావయ్యా. ఇది రక్షణ. ఇదిగో పాప శాపము నుంచి, నరకము నుంచి, నిత్య అగ్ని నుంచి రక్షించడానికి ప్రభు వచ్చాడు. అర్థమైందా? ఆయన పేరు రక్షకుడు. యేసు మనకు అర్థం ఏంటి? రక్షకుడు. యేసయ్య పేరు రక్షకుడు. ఆయన నామ రక్షణ. ఆయన విశ్వసించిన వారికి రక్షణ. నమ్మి విశ్వసిస్తే ఏమని? నా కోసం మరణించాడు ఆయన, నా కోసం వచ్చాడు ఈ లోకానికి. దేవుని కుమారుడు ఆయన. నన్ను తీసుకుపోతాడు, నాకు స్థలం సిద్ధపరిచాడు. ఈ లోకంలో నా జీవితం ముగిసే మరుక్షణం నేను ప్రభువుతో ఉంటాను అని నమ్మిన వాడికి పరలోకం. అందుకంటున్నాడు చూడండి, దేవుడు ఏమడుతుంది అక్కడ? అందుకు వారు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును మన ఒక్కడే సరిపోదమ్మా. యోషువ అంటాడు నేనును. పౌలు గారు చేసాది అంటున్నాడు నీవును. ఏది ఇంటి వాళ్ళు రక్షణ లేదు చెప్పండి. అయితే ఇప్పటిదాకా ఏం విన్నాడు చెరసాల అధికారి? చెప్పండి. క్రీస్తు గురించి కదా. అర్ధరాత్రి వేళ చెరసాలలో వాళ్ళు ఏం చేస్తున్నారట? అయితే వారు అర్ధరాత్రి వేళ పౌలును శిలయు ఎవరికి ఎవరు ప్రార్థన చేస్తుంటారు? చెప్పండి. చెరసాలలో బంధకాల్లో ఉన్నప్పుడు నిజ విశ్వాసి ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రశ్న. మనం అన్నాం పౌలులాగా అడుగుతాం, ప్రభువా ఈ రాత్రి ఏం చేస్తావు? తెల్లారి నేను బయట ఉండాలి కదా. ఈ సమస్యని ఎట్లా పడేస్తావు? నువ్వు సృష్టికర్తవయ్యా, నీకు అర్థం ఏది లేదయ్యా, నువ్వు మాట సంస్థించాలయ్యా. నేను తెల్లారికి ఎక్కడ ఉండాలా? బయట ఉండాలి. పిల్లలా కాదు. తండ్రి నువ్వు పడ్డ అశ్రమలో కొదువు మేము పడాలి. తెలుసా పౌలు ఏమంటాడు? క్రీస్తు యేసు ప్రభు వారు తన శ్రమలో పడ్డ శ్రమలు ఏదైనా కొదువు ఉంటే అది నేను భరించాలి. నీకోసం శ్రమైన, నీకోసం కొరడ దెబ్బలైనా, నీకోసం చెరసాలైనా, నీకోసం మరణమైన నేను సిద్ధమని చెప్పి ప్రార్థించి అప్పగించుకొని పాటలు పాడుతున్నారు. ఏ పాటలు? రాబోయే యేసునాథ గారు స్తుతి గీతాలు. ఏ పాటలండి? మన మూడు బట్టి పాటలు మారిపోతాయి కదా. స్టేటస్లో చూస్తే అర్థమైపోతుంది. ఒక్కొక్క స్టేటస్ పెడతారు 100 మంది. దుఃఖంతో ఉంటుంది అంటే అర్థం అని, ఏదో దెబ్బతిన్నారని. అంతేనా? ఇప్పుడు ఎవరో అందరు చూస్తారమ్మా, నీ హృదయాన్ని అందరూ చూస్తున్నారు. ఆ స్టేటస్లో పెట్టు, ఏది పెట్టు, వాక్యం పెట్టు. నువ్వు పెట్టే స్టేటస్ నువ్వు తెలిసిపోదు, ఓహో ఇదే ఆ సంగతి అని. ఇంకోటి చెప్పనిలే, మా కోటన ఎవరన్నా పెట్టారు లేదో నిమిషాలు మళ్ళీ పెడతారు గోడల్లో. అది ఏందో కూడా చూడడం, ఎవరితో కూడా చూడడం. అది ఒక పిచ్చి. ఎవరు పెట్టారా, ఎందుకు పెట్టారని కూడా అర్థం కాదు. వచ్చిందా గ్రూపులో వెళ్ళిపోవాల్సిందే కదా. సరికాదు అది. అసలు ఏంది ఎందుకని కూడా తెలియదు. అట్లా వాళ్ళు పాటలు ఏ పాటలు పాడుతున్నారు అవి చెప్పండి? ఏం పాటలు? ఏ పాటలు పాడుతారు? ఒక మన రోజులో ఉంటే వాళ్ళు పడే పాటలు, సియోను పాటలు, సంతోషముగా పాడుచు సియోను, రక్షణ కీర్తనలు కదా. గమనించి జాగ్రత్తగా.
రెండు చదివితే మాట వారు ఏం చేస్తున్నారంటే చూడండి. అయితే మధ్యరాత్రి అందరు నిద్రపోతున్నారు. నిద్రపోయే సమయం అది. చెరసాల ఖైదీలు ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళు చెప్పే మంచి మాటలు. అనవసరంగా చెరసాలలో వేశారు. మేమేం తప్పు చేయలేదని నిరూపించుకోలేదు వాళ్ళు. మేమేం తప్పు చేయలేదు మాట్లాడలేదు వాళ్ళు. ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తన పాడుచుండని ఖైదీలతో పాటు ఎవరు విన్నారండి? అవి చెరసాల అధికారి కూడా విన్నాడు కాబట్టే విని రక్షణ విశ్వసించాడు కదా. అందుకే ఏం వింటున్నావో జాగ్రత్త. తర్వాత వినిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత మనం రక్షణ పొందాలి. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 7వ వచనం 15:7 త్వరగా ముగించుకుందాం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట స్వార్థవాక్యమో. చాలు. పౌలు నోట ఏమొస్తుంది? ఆర్కిమూర్తి గారు అంటారు, మనం రోజు ఉంటాం కదా, వాక్యం అంటారు. ఆయన సాక్ష్యం ఏంటంటే, నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నా కళానికి కూడా బాప్తిస్తాం, తన్నికి బాప్తిస్తూ ఉంటాము. అంటే ఏం తెలుసా? నేను ప్రభువును తప్ప మరేమీ రాయను. నేను రాస్తే ఎవరి గురించి రాస్తాను? యేసయ్య గురించి. నా కళానికి కూడా బాప్తించా అంటాడు. అంత గొప్ప సాక్షి విశ్వాసం వాళ్ళు. అది రక్షణ, అది తీర్మానం. ఇవన్నీ మనకు కావాలి. లోకమంతా కావాలి. గొప్పగా ప్రభు కూడా కావాలి. ఎవరు మోసం చేస్తున్నావు? విన్నారు, చెరసాధికారి విన్నాడు. పౌలు అంటున్నాడు, నువ్వు నమ్మి విశ్వసిస్తే రక్షణ పొందుతావు, బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి వినే దేని గురించి ఉండాలి? క్రీస్తు గురించిన వార్త. ఆ తర్వాత వెంటనే ఏం చేస్తూ ఉంటాం మనం? వెంటనే మారుమనసు పొందావు, విశ్వసించావు, వాక్యాన్ని విన్నావు. ఇక క్రీస్తులో కొద్ది కాలము నిలబడకుండా, వాక్యములో నాటబడకుండా, నీలో విత్తబడిన వాక్యము ఫలించకుండా ఏకాయికని పాస్టర్ గారికి వెళ్ళి, అయ్యా నేను రెడీ, దేనికి? బాప్తిసం. నేను రెడీ అయ్యగారు, రెడీ, దేనికి? మరి బాప్తిసం ముందు ఏం చేయాలమ్మా? వాక్యం విన్నావు కదా, క్రీస్తు గురించి విన్నావు కదా, అది ఏ నేల పడిందో చూసుకోవాలిగా. ఏ నేల పడతాయి? ఎన్ని నేల ఉన్నాయో చెప్పండి. రాతి నేల, ముడతప్పులు కలిగింది, దారి పక్కన మంచి నేల. మరి ఏ నేలలో పడిందో ఫలించిందో చూడకుండా వేకాగిన బాప్తిసం పోతే ఎట్లా? అందుకే తప్పిపోతున్నాం కదా. క్రీస్తులో నిలిచి ఉండకుండా, క్రీస్తులో ఫలింపకుండా, ఆయన ఆజ్ఞ గైకుంటూ కొద్ది రోజులు కనిపెట్టకుండా ప్రార్థించకుండా, నా రక్షణ సరైందేనా, నా మానవుడు సరైందేనా, నా విశ్వాసం సరైందేనా పరీక్షించుకోకుండా ఏకిని ఎడగలిపో. నెక్స్ట్ స్టెప్ ఏంది? బాప్తిసం తీసుకొని స్టెప్ ఏంది తెలుసా? సంఘంలో ఎదగటం కాదు, పరిచర్య. క్రమ ఇది. దావిదాలు చేస్తాం మనం కూడా. ఇది సంఘ క్రమం, ఇది ప్రభు చక్రం, అపొస్తలుల క్రమం. ఇది క్రమ తప్పున పరీక్షించి రోజున దాని ఫలితమే ఈరోజు మనకి శ్రమలు, దాని ఫలితమే ఈ శాపము, దాని ఫలితమే ఈ దుఃఖము. ఆ క్రమం లేని క్రమముగా నువ్వు ప్రభువుని అంగీకరించకుండా దుఃఖపడి, పశ్చాత్తాపడి, మరు మనస్సు, వాక్యం వినటం, విశ్వాసము అందులో ఎదగకుండా ఒకేసారి బాప్తిసానికి పోయి ఈరోజు శ్రమపడుతున్నావు, దేవుళ్ళు లేవు, కొట్టబడుతున్నావు, ఫలించట్లేదు, అనిష్టంగా జీవించట్లేదు. కాబట్టి వాక్యం అంటుంది, గలతీ పత్రిక 3వ అధ్యాయము
గలతీ 3:8 ఎన్నో వచ్చినావమ్మా? యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఫస్ట్ ఎవరు కావాలి మనం? వినండి, బాప్తిస్మం ఎవరు కావాలి మనం? దేవుని విశ్వసించిన తర్వాత దేవుని కుమారులను వినుకుంటాం. మా సంగతి ఏందని? కుమారులు అంటే ఆయన పిల్లలు. వినండి జాగ్రత్తగా, బైబిల్లో ఎక్కడైనా కుమారులను వచ్చింటే అది ఇంగ్లీష్లో చిల్డ్రన్, పిల్లలు, మూల భాషలో సంతానం అంతే. కుమారులైనా కుమార్తె అయినా. మీరు అనుకోవచ్చు నాకు రాయలేదని. మాకేం రాయలేదా బైబిల్లో? అంత మగపిల్లలు అనుకోవద్దు. కుమారులు వచ్చిందంటే పిల్లలు అంతే. అర్థమైందా? కాబట్టి మనం ఎవరమంటే ఇప్పుడు దేవుని పిల్లలము. ఎప్పుడు? నిజమైన ఫస్ట్ మెట్టు నిజమైన మారు మనసు. మనకు ముందు ఏమి ఉండాలి? పశ్చాత్తాపం ఉండాలి. తర్వాత విశ్వాసము. దానికి ముందే ఉండాలి వాక్యాన్ని వినాలి. తర్వాత ఇప్పుడు చెప్పా, ఇక రేపే చెప్తారు. మూడవది దాని ముందు ఇంకేం లేదా? చెప్పండమ్మా. బాప్తిస్మానికి ముందు ఏం చెప్తున్నాను? బాప్తిస్మం ముందు ఏం చెప్తున్నాను? ఆయనలో స్థిరపరచ నాటబడాలి, వాక్యం ఫలించాలి. చూడండి, అందుకంటున్నాడు చూడదైతో గలతీ పత్రికలు అంటున్నాడు 3:26 26 చూడండి ఒక్కసారి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులుగా ఉన్నారు. క్రీస్తులోనికి ఏ తర్వాత బాప్తిస్మం చెప్పండి? కుమారులైన తర్వాత. ముందు క్రీస్తు కుమారులు, ఆ తర్వాత బాప్తిస్మం వలన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. బాప్తిస్మం అంటే ఏం చెప్పండి? ఊరిలో అవటం కాదు, క్రీస్తును ధరించుకొనుట. క్రీస్తును ధరించుకొనుట దీని ద్వారా? బాప్తిస్మము ద్వారా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఎవరు బాప్తిస్మం? లేవంగా బాప్తిస్మం కాదు. పశ్చాత్తాపము, దుఃఖము, కన్నీటితో పాపములు ఒప్పుకొని జీవితాలు మార్చబడి మారు మనస్సు పొంది విశ్వసించి వాక్యాన్ని విని క్రీస్తు కుమారులుగా పిలువబడిన తరువాత అప్పుడు వెళ్ళాలి. దేనికి? బాప్తిస్మానికి. అర్థమవుతుందా? ఈ క్రమం తప్పామంటే ఎక్కడైనా పడిపోతాం. ఫలించలేదనుకోండి, వాక్యముల తప్పులో పడింది. నువ్వు అనుకున్నావు, ఎంత మంచి వాక్యం నా కోసం మాట్లాడే దేవుడు, వెంటనే నాకు మనసు వచ్చేసింది. నెక్స్ట్ 5 గంటలకు వెళ్ళి 10 గంటలకు వెళ్ళి బస్సులు తీసుకున్నావు. కొంచెం ఎండగానే, కొంచెం విత్తనం పైకి రాగానే ఒకవేళ దారి పక్కన పడితే అన్ని దొక్కి పడేస్తాయి. ముళ్ళ పొల పడితే ముళ్ళు అన్ని చేస్తాయి. ఏంటి ఆ ముళ్ళు? ధనమోత్సము, లోకాశలు కదా ఏం చేస్తాయి? అని చేస్తాయి. ఎవరిని? నీ వాక్యాన్ని ఫలింపనీయవు. మనం దేవుని కుమారుడు ఎవరు అవుతావు? బాప్తిస్మం అయితే ఉంది కానీ దేవుని పిల్లలు కానీ కాదు. ఈరోజు విశ్వాసంగా పిలువబడుతున్నాము కానీ మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా అని తగ్గట్లుగా లేమో. ఉన్నామా? చెప్పండి. దేవుని ప్రేమ నీలో నాలో ఉందా? దేవుని సహవాసం, దేవునితో సహవాసం నాలో ఉందా? వాక్యానుసార జీవితం నీలో నాలో ఉందా? వాక్యాన్ని ప్రేమించే జీవితాలు నీలో నాలో ఉన్నాయా? వ్యర్థమైన వినని ఒక తీర్మానం, నీ హృదయంతో తీర్మానం, ఇక నేను వినను, ఇవి చూడను, ఇవి మాట్లాడను, అవి ఉండవు. ఇదిగో రక్షణ పొందాలి అని నేను దేవుని సొత్తు వినాలో ఉండకూడదు, నా ఇంట్లో ఉండకూడదు, నా జీవితంలో ఉండకూడదు, నా హృదయంలో ఉండకూడదు, వీటికి స్థానం లేదు. ఎప్పుడే నిత్యమానం తీసుకున్నామండి? బేరం ఆడుతాం దేవుతుడు యాకోబులాగా. ప్రభువును అవుతుడుగా ఉండి తినడానికి ఆహారం దంచుకొని బట్టలు ఇస్తున్నావు దేవుడు భయా కదా. అంత మొక్కుబళ్ళ వ్యవహారం ఇది మంది అంత. ఈ రోజున దేవుడు అది చేస్తే నేను చేస్తాను, దేవుడు ఈ పని చేస్తేనే నేను ఈ పని చేస్తాను. జాగ్రత్త, మోసపోవద్దు.
నిజమైన విశ్వాసి ప్రతి స్థితిలో దేవునిని మహిమపరిచేవాడుగా, ఆయన తగ్గట్లుగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా జీవించాలి. జీవిస్తారు. ఏదిలో దేవుని కుమారుడు లక్షణాలు, దేవుని కుమార్తె లక్షణాలు లేవు. ఇతరులు నిన్ను చూచి వీరు దేవుని బిడ్డలు అని పిలవగలుగుతున్నారా? అన్యులు, నీరుగు పొరుగు వారు, నీ స్నేహితులు, ఇదొకటి వాడు కాదు, మారిపోయాడు. రక్షణ పొందిన పిదప, చర్చి వెళ్తున్న తర్వాత, భాష తీసుకున్న తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని నీ గురించి నాకు సాక్ష్యం చెప్పగలరా? ఇక్కడే సాక్ష్యం లేకపోతే నిరంతరము దేవదూతలు నిన్ను నన్ను కనిపెడుతూ ఉంటే దేవుడికి అబద్ధం అడగలవు నేను? లేదు కదా. జ్ఞాపకం చేసుకో. మనం మాట్లాడే ప్రతి మాట, మన తలంపు, మన ఆలోచన, మన కార్యములు, మన క్రియలు వ్యర్థమైనవన్నీ కూడాను రికార్డ్ చేయబడుతున్నాయి, రాసి పెట్టబడుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి దేవునికి చెప్పాలి. అందుకే ఇదిగో రక్షణ విశ్వసించిన మనము ఆయనకు తగినట్లుగా ఆయన పిల్లల వలె, దేవుని పిల్లల వలె. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. ఆయన పిల్లగడానికి మన అధికారం అని ఇచ్చాడు. చూడండి 14 తనను ఎందరూ అంగీకరించు అనగా వారందరికీ, అనగా తన ముందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. దేవుని పిల్లలు ఎవరు? మనము. మా మాట అడుగుతాను, చెప్తారా? ఈ మధ్య నాకు బాధ కలిగిన సంగతి జరిగింది. నాతో కొంతమంది మాట్లాడట్లా, మొహం తిప్పుకుపోతున్నారు. నేనేం చేసినా అర్థం కాల. నన్ను చూడగానే మొహం తిప్పుకుంటున్నారు, వందలు కూడా చెప్పట్లా. ఇప్పుడు అడుగుతాను, ఒకవేళ మనల్ని చూసి దేవుడు మొహం తిప్పుడు ఏమైపోతాం మనం? చెప్పు. నేనేం చేసి నాకు అర్థం కావట్లా. వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటాయి, నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నారు నేనేదో చేసినట్టు. ఎవరు లేక చెప్పాలి? నాకు సంతోషం, దేవునికి స్తోత్రం అంటే నేనేం మాట్లాడను. వందనాలయ్యా, దేవునికి స్తోత్రం అనుకుంటాను. అలా నుంచి ఒక్కసారి ఒకవేళ నిన్ను చూచి దేవుడు ముఖం తిప్పుకుంటే ఏమైపోతాం? చెప్పు. మనుషులు చూసి మొహం తిప్పుకుంటావే, నీకు పడలేదు, నీకు ఎట్లేదు అనుకోండి, మొహం చూడండి అంటావే. ఈ మాట ఆడ రాసి ఉండదా? ఈ పని ఆయన రాయడు అక్కడ? చెప్పండి ఒక్కసారి. మనకు సంబంధం లేని పట్ల మన పట్ల కోపం చూసి ఎలా ఉంటుంది నీకు నాకు? విశ్వాసం ఏం చేస్తారంటే కోపడ్డావు, నవ్వి దేవునికి అప్పగిస్తాం. ఎవరికి? దేవుడు. ప్రభా చూడయా. ఎవరికి అప్పగించాలండి? దేవునికి. దేవునికి అప్పగిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక ఆ తీర్పే వేరు. మనుషుల నుంచి మొహం తిప్పుకోవటం, మాట్లాడకపోవటం, సొంత వారితో మాట్లాడలేకపోవటం, ఇది దేవుని పిల్లల లక్షణమా? చెప్పండి. విశ్వసించిన వారు ఎవరంట? దేవుని పిల్లలు. ప్రభు ఆఖరికి తన ముఖం మీద ఉమ్మేస్తే ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? తండ్రి, తల మీద ముళ్ళ కిటం పెట్టి 3 అంగుళాల ముళ్ళు కంటకుండా లోపలికి దిగిపోయి రక్తం కారుతుంటే ఏమన్నాడు ఆయన? చెప్పండి, ఏమన్నాడు? ఇదే మాట. తండ్రి, కాళ్లకు చేతులకు 6 అంగుళాల మేకులు కొట్టి చక్కగా దిగబడి రక్తమంతా దారగారుతుంటే ఏమన్నాడు ఆయన? కొడా దెబ్బలతో వీపు చీల్చబడి దున్నబడి మాంసం వేలాడుతుంటే ఏమన్నాడు ఆయన? ఒక మాట అంటే రోషం వస్తుంది కదా. ఒక మాట. ఎలా దేవుని పిల్లమయ్యాం మనం? అని అంటాడు, మీరు నాకు తెలియదు పా. ఇన్నేళ్ల భక్తి అంతా వ్యర్థమే, ఇన్నేళ్ల ప్రార్థన వ్యర్థమే, ఇన్నేళ్ల భక్తి వ్యర్థమే, ఇన్నేళ్ల ఆచార సంబంధమైన నీ విశ్వాస విధమంతా వ్యర్థమే. ఒక్కదానిలో తప్ప, ఒక్కదానిలో ఆ ఒక్క చోట అన్నీ బాగున్నాయి. సరి చేసుకోవాలి కదా.
దహనం చేస్తున్నారు. ఎవరిని మోసం చేస్తావు? దేవుడా, మనుషులున్నా? ఎవరిని మోసం చేస్తావు? మళ్ళీ ఎవరంటే అంటాం వాళ్ళ సంగతి నాకు తెలుసు అంటాం. ఎవరి సంగతి అంటే అండి వాడు అంటాడు, ఒక ఆయన అంటాడు, ఎవరిని అడిగామనుకోండి తప్పు అంటే భలేవాడు అన్నా ఒక్కవాడి జీవితం నా చేతిలో ఉందంటాడు. ఏం చేస్తావు ఉంటే? నీ లెక్క నువ్వు చెప్పాలి, వాళ్ళ లెక్క వాడు చెప్పాలి. కళ్ళు తిరిగండి ఆ మాటకు. నాకు తప్పు ఏంటి అంటాడు, ఒక్కడి జీవితం నా చేతిలో ఉన్నాయన్నా. నేను నోరెప్పితే ఏమైంది? నోరెప్పితే ఏమైందమ్మా? నోరెప్పితే మన మాటలో మారాలి, బ్రతుకులు మారాలి. బయలుపడుకొని తినడం కాదు. అర్థమైందా? ఇది దేవుడు చూసే దేవుడు. ఏమైంది? నోరెప్పితే ఏం చేస్తావు? నీ నోటి మాటలకి ఏమైనా శక్తి ఉందా? ఆయన మాట్లాడితే బతుకుతాం, కానీ నువ్వు నోరెప్పితే ఏమైంది? నీ నోరు పోద్ది. ఇలా ఉన్నాయి సంఘాలు. జాగ్రత్త, మోసపోవద్దు. 7 సంవత్సరాలు నాకేం తలుచుకుంటే కూర్చొని ప్రార్థన చేస్తా గుర్తొస్తూ ఉంటే, ఏంటి ప్రభువా ఇలా అయిపోతున్నారు ప్రజలు? ఏంటి ప్రభువా ఇంకెంత? ఒక మాట ప్రభు గుర్తు చేసేది, రాకడా దగ్గర ఉంది కాబట్టి, ఇవన్నీ బహు సమీపం కాబట్టే. మహరా ఎక్కడైనా జీతం మార్చుకుంటే కూడా కోపం. అమ్మ ఇట్లా అనొద్దంటే వాళ్ళ కోపం. అయ్యో ఇది సరైన దారి కాదంటే మా మీద కోపించిన సేవకుల మీద. చెప్పాల్సిన దేవుడు మేమే కదా. రేపు నేను లెక్క చెప్పాలి దేవునికి అడగకపోతే. నిజ సంఘాన్ని నువ్వు కాసేవా లేదా? మేపేవా లేదా? భద్రపరిచేది ఎవరి లెక్క చెప్పాలి? మీ అందరి గురించి మేము ఈ మనంతటికి ఎవరి లెక్క చెప్పాలి తెలుసు? మీ అందరి గురించి, మీ ఆత్మ గురించి దేవునికి నేనే. ఎందుకంటే ఈ సంఘంలో మనం ఉంచాడు, ఒక సేవకునిగా ఉంచాడు కాబట్టి. అందుకే మీ కోసం ప్రార్థన చేస్తుంది. గురువారం సంఘం ప్రార్థిస్తుంది. అందుకే ప్రభు దోషం నిలబడాలని దాహం చేస్తున్నాను. క్రీస్తులో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన స్వరూపులుగా మారకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసము వ్యర్థమే, ప్రయోజనము లేదు. మరొకసారి చూద్దాం దయతో. మరొకసారి చూడ దయతో. మనకు సువార్త 16వ అధ్యాయం 16 వచ్చిన కడదాం దయతో. ఇంకా 3 ఉన్నాయి, వచ్చే వారం చెప్తాను. ప్రభు గురించి చెబితే నమ్మి బాప్తిస్మము. నమ్మకుండా మనం చేసే నమ్మకుండా ఇప్పుడు అంతా. నమ్మి బాప్తిస్మము. నమ్మి మొట్టమొదటి ఏం చేయాలండి? నమ్మాలి. విశ్వాసం. వాక్యం విని గ్రహించి ఒప్పించబడి పశ్చాత్తాపడి పాపాలు గడిగి వేసుకొని కన్నీటితో దుఃఖముతో వేదన పడి ఆయన సెంటికి వస్తే ఆశీర్వాదం తప్పితే ఏకాయికని బాప్తిస్మం అన్నావా భ్రష్టం అయిపోతావు. బాప్తిస్మం వినప్పుడు నాకు భయం తెలుసండి. నేను పెట్టి అడుగుతాను. బయటికి వెళ్తాం కదా, బాప్తిస్మం మన సేవలు పిలుస్తారు కదా, వాళ్ళు కూర్చోబెట్టి ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నావు అమ్మా, ఎవరి కోసం తీసుకుంటున్నావు అని చెప్పి అడిగి వాళ్ళకి ఒప్పించి వాళ్ళ సాక్ష్యాన్ని విన్న తర్వాతే బాప్తిస్మం. ఎందుకంటే ఆ లెక్క నేను చెప్పాలిగా. పౌలు ఎందుకంటారు తెలుసండి, బాప్తిస్మం ఇచ్చిన క్రీస్తు నన్ను పంపలేదు కానీ వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ఉన్నట్లుగా చెప్పడానికే దేవుడు నన్ను పంపాడంటారు పౌలు గారు. అంత గొప్ప సేవకుడు కూడా. మన వాళ్ళు లెక్కలేస్తారు. 3,000 మందికి బాప్తిస్మాలు 30,000 మంది అని పౌలు గారు అంటారు. నేను 3 ఇచ్చానంటాడు. తెలుసా? 3 7 వాళ్ళకి 2 పేర్లు చెప్పకొస్తాడు. అప్పుడు అంటాడు, బాప్తిస్మం ప్రభు నన్ను పంపలేదు కానీ క్రీస్తు సువార్త వ్యర్థం కాకుండా, వాక్చాతుర్యం అంటే నా నోటి మాటలు కాకుండా దేవుని మాటలు చెప్పడానికే. జ్ఞాపకం చేసుకో. స్వచ్ఛమైన స్వార్థ రోజు ప్రజలకు కావాలి. స్వచ్ఛమైన స్వార్థ వింటే హృదయాలు గుచ్చబడతాయి. ప్రభు మాట్లాడితే హృదయాలు కదింపబడతాయి. కన్నీరు వస్తుంది కంట వింట, మన బ్రతుకు కనబడిద్ది, పశ్చాత్తాపడతాం. ఆ కన్నీరు మన ప్రతి పాపాన్ని బయటికి కొట్టేస్తే అప్పుడు ఆ హృదయం ప్రభువుది. నువ్వు ప్రభు వాడవు, నువ్వు ప్రభువు దానవు. అప్పుడు కావాలి నీకేంటి? నీటి బాప్తిస్మం. నీటి బాప్తిస్మం. అర్థమవుతుందా? ఇవన్నీ క్రమమైన మెట్లు. ఇవన్నీ లేకుండా ఎక్కడికి ప్రభువా పరలోకం నాయన నీ కుడి పక్క సింహాసనం మీద నేను కూర్చోవాలి. ఎక్కడ కింద కూడా కాదంట, ఆయన ప్రక్కనేనంట. ఎవరుకుండండి అధినేత? ఆయన ప్రక్కన కూర్చోడు, ఆయన సింహాసనం వేసుకొని
ఏమైనా ఈలోక సింహాసనం అలా సొలొమోను రాజు చేశాడు తెలివి సింహాసనం గుర్తుందా? మర్చిపో రాగానే లేచి నిలబడి తెలిసి సింహాసనం కూర్చోబెట్టు ఆడ ఉండదు మళ్ళీ సింహాసనం అవుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఒక్కదాని వెంట ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ రావాలి. ఏకాయకుని పరలోకం, దర్శనం, ఆత్మలో, భాషలో. ఈ మధ్య భాషలు ఫ్యాషన్ అయిపోయింది కదా, ప్రవచనాలు భాష ఉన్నామంటే ఎందుకు పని రాకుండా పోతాం. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, వాక్యం లేకుండా, క్రీస్తులో సహవాసం ఉండి ఫలించకుండా నువ్వు బాప్తిస్మం తీసుకుంటా, బాప్తిస్మము వ్యర్థమే. ఒక మాట చెప్పి ముగిస్తాం. చూడదైతే వాక్యం చూద్దాం. ఒకటి చూడదైతే ఫిలిప్పీ పత్రిక, మడకొరింథీ పత్రిక 2వ అధ్యాయం ముగిస్తాను. ప్రభుత్వం చెబితే ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 వచ్చి వాళ్ళని ధ్యానం చేద్దాం. మడకొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూడదైతే మడకొరింథీ 12:13 చూద్దాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరమునికి, అనగా ఒకటి వేసేనాడు ఒక్క శరీరముగా ఉండుటకై. దీనికంట బాప్తిస్మం ఏం తెలుసండి? బాప్తిస్మం తీసిన వాళ్ళందరూ కూడా సంఘములో ఒక్క శరీరము. అర్థమవుతుందా? ఇది క్రమం. మరొకసారి చూడలేదు. ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్థులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి, కింద ఒకటి వేసి ఇచ్చాడు, ఒక్క శరీరముగా ఉండుటకై, ఒక్క శరీరముగా ఉండుటకై ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. బాప్తిస్మం పొందిన వారిలో, బాప్తిస్మం పొంది సంఘంలో చేసేబడిన తర్వాత ఇతరులతో నీకు గొడవ అయిందా? అది బాప్తిస్మం. కానీ ఒక్క శరీరం అందరూ కూడా. ఒక శరీరం అంటే ఏంది? నచ్చలేదనుకోండి, నేను పోతున్నా పక్కకి, ఇప్పుడేమైపోద్ది? వచ్చేయపోయినట్టేగా. వచ్చేయపోతే ఎట్లుంటాడు? కనుబోయిన వాళ్ళు ఏమంటారు? కాలుబోయిన వాళ్ళు ఏమంటారు? అబద్ధబోధుండో వాక్యానుసారం కాకుండా ఉండి దేవుని కార్యం జరగకుండా లోకం సంఘంలో ఉండి వెళ్ళిపోతే తప్పు లేదు కదా. మనకు నచ్చలేదు వాక్యం, లేదు నాకు అనుభవంగా లేరు సేవకులు అని చెప్పి తప్పిపోతే నీ బాప్తిస్మానికి అర్థం లేనే ఉందా? లేదు అన్నాడు. మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మలో బాప్తిస్మము పొందితిమి. ఎట్లా ముందు లేవడుతున్నా కాదు. బాప్తిస్మం అంటే దేవుని ఆత్మలో మనందరం ఒక్క శరీరముగా ఉండటానికి. ఈరోజు గుర్తుంచుకో, సంఘములో నీకు ఏక మనసుగా ఆత్మ ఉందా లేదా? నీ దగ్గర మొదలైందా? ఇతర పట్ల ద్వేషం మొదలైందా? ఇతర పట్ల అసూయ మొదలైందా? ఇతర ఎదురు చూపుతున్నావా? ఇతరులు ఎదుగుతూ ఉన్నావా? ఇతరుల వందు పెట్టుకుంటూ ఉన్నావా? ఇతరుల మీద ఏమైనా కోపం ఉందా? నీ బాప్తిస్మం సరైంది కాదు. అంతేనా? బైబిల్ చెప్పే మాట అండి అది. నీకు చదువుకున్న ఒకసారి మాట. మనందరము ఒక్క శరీరంగా ఉండటానికి ఒక ఆత్మలో బాప్తిస్మము పొంది. బాప్తిస్మం వాళ్ళు ఎలా ఉండాలంట? అందరూ సంఘములో ఒకే మాట, ఒకే బాట, ఒకే క్రీస్తు, ఒకే ప్రభు. ఆయన్ని సేవించాలి, ఆయన కోసం బ్రతకాలి. ఈరోజు రాత్రి మనం ఉందా? ప్రశ్నించుకో. ఏమి చెప్పాను గుర్తు చేసుకుని మొట్టమొదటిగా మారు మనసు, రెండవదిగా విశ్వాసం, తర్వాత వాక్యం, తర్వాత ఆయన కుమారులుగా, ఆరవదిగా బాప్తిస్మం. అర్థమైనా? ప్రభు గురించి చెబితే వచ్చే వారం ఇంకొక 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సి, ఒకసారి పైకి వెళ్ళడం కాదు. ఆ చివరి మెట్టు పరలోకము. ఏ మెట్టు? చివరి మెట్టు. ఇవన్నీ ఎక్కుంటూ పోతేనే
సరిగ్గా ఎక్కితేనే చివరికి ఎక్కడికి వెళ్తాం? ప్రభువుతో యుగాలు జీవిస్తాం. దాగడం లేదు, లిఫ్ట్ లేవు ఇందులో. ఎక్కి 5వ ఫ్లోర్కి పోవటం లేదు. బిడ్డలు ఎక్కేవాడు ఎవరే ఒక్కొక్క అంతస్తు ఎక్కుంటా పోవాలి అలాగా. కాబట్టి ఈ రోజైనా ప్రభువు నీతో నాతో తేటగా మాట్లాడి ఉండగా, దావీదు వలె లోకాచారములు లోక పద్ధతులు అనుసరిస్తూ దేవుని మాటను త్రోసివేసి ఉగ్రత కొని తెచ్చుకున్న వారిగా మనం ఉండకుండా, దేవుడికి ఒక క్రమం ఉంది, క్రమమైన దేవుడు, పద్ధతుల దేవుడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడాడు, వాక్యం క్రమం ఇచ్చాడు. ఆ క్రమము తప్పితే ఈరోజు సరి చేయబడి ఆయన కుమార్తెగా జీవిస్తూ నిజమైన మారు మనసు, పశ్చాత్తాపము, విశ్వాసము, వాక్యము, ప్రార్థన కూడా పెట్టుకుంది తెలుసు. అప్పుడే కాదు ప్రార్థన, బాప్తిసం పొంది ఆ తర్వాత ఇంకో పని ఉంది. అప్పుడు ప్రార్థన చేయాలంటే బైబిల్ ఎక్కడ ప్రార్థన చేస్తాం సంఘాల్లో? ఇప్పుడు దాకా ప్రార్థన వచ్చిందా? వచ్చే వారం వస్తుంది. ఏమైనా ప్రార్థన చేయాలో కూడా అర్థమైందా? బాప్తిసం పొంది విశ్వసించి వాక్యాన్ని శ్రద్ధగా విని అంగీకరించి ఆయన కుమారు చేర్చబడి బాప్తిసం తీసుకున్న పెదప ఇంక 2 పనులు ఉన్నాయి. ఆ తర్వాతే ప్రార్థన చేయాలంటే అర్హత. నీకు ప్రార్థన చేయడం అర్హత కావాలి. లోకానికి మళ్ళీ లోకం ఏమంటే తెలుసా? మెలసే ప్రార్థన చేస్తావు, ఇన్ని మంచి మాటలు వాడావు, ఎంత బలంగా ప్రార్థన చేస్తావు, ఆత్మని పడ్డావు, ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు. ఇది చూస్తుంది ప్రభు. ఇది చూడడం క్రమం వచ్చావో లేదా చూస్తా. ప్రార్థన చేయని కూడా భయపడాలి. అర్థమైందా? ఎందుకు? ఎవరిసైనా మనం ప్రార్థన చేసేది దేవుని దగ్గర, మనుషులతో కాదు. అబద్ధం మాట్లాడానికి మనుషులు కూడా 100 అబద్ధాలు చేయడు, వాడికి తెలియదు. కానీ ప్రభు ఉన్నాడే, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా. తరం పుట్టక మునుపు తెలుసు కదా ఆయనకి. అసలు ఎందుకు వచ్చావో తెలుసు ఆయనకి. సన్నిధికి ఎందుకు వస్తావు? సన్నిధికి ఇప్పుడు ప్రశ్న వేస్తున్నావా? నీ మనసాక్షికి తెలుసు. నువ్వు సన్నిధికి ఎందుకు వస్తావో కూడా నువ్వు ఇంటికాడ బయలుదేరక ముందు నీ దేవునికి తెలుసు. మర్చిపోవద్దు. అర్థమవుతుందా? అందుకే భయము, భక్తి, సరిచేయబడే జీవితం, దేవునికి భయపడే జీవితం, క్రమమైన జీవితం కావాలి. లేదా కుమారి చెప్పంటారా? చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే వద్దు ఉమ్మేస్తాడు. దేవుళ్ళనా ఉండు, లోకంలోనా ఉండు. ఆత్మానుసారిగా ఉండు, లేదా క్షణానుసారిగా ఉండు. ఈ 2 కలిపావా ఈ కలయిక దేవునికి పనికిరాని. వెలుగు చీకటి, విశ్వాసాలు కలిసినట్లుగా ఈ మంచి చెడు, భక్తి, లోకం 2 కావడానికి వీలు లేదో దేవుని దగ్గర. ప్రకటన గ్రంథము తీయడైతే ముగిస్తా. ప్రకటన గ్రంథము 9వ సంఘానికి చెవ్వని మాట 7వ సంఘానికి ఏమన్నాడు చూడదైతే. ప్రకటన గ్రంథం 3 ఎన్నో వచ్చిన 15 నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను. అంటే అర్థమైంది? సంఘం లేవు, బయట లేవు. అన్ని సంఘాల్లో నువ్వే. ఏ సంఘాలు? ఏడబడ్డా మన కడుగుడు కనపడాల్సిందే. ప్రభులో లేవు. ఈరోజు ఆదివారం ఏడుంటావు, రాత్రి జాతరలో ఉంటావు. ఏంది? ఆదివారం కనపడతావు, తిన్నాళ్ళు కనపడతావు, మళ్ళీ ఆదివారం ఉంటావు, మస్తీగా కనపడతావు, మళ్ళీ ఆదివారం ఉంటావు, దరగా కనపడతావు, మళ్ళీ ప్రభు అంటాడు ఉంటే 2, లేకపోతే గంటే గట్టిగా చెప్పాలంటే ప్రార్థన పెట్టాలి. అయ్యగారు వచ్చి అన్నా అమ్మాయి పెళ్లి కుదిరిందన్నా, దేవుని స్తోత్రం అమ్మా, ఏం చేద్దాం? నువ్వు ప్రార్థన పెట్టకుండా జరగదన్నా, ప్రార్థన డేట్ కూడా ఇప్పుడు చెప్పాలి. ఏ డేట్ అండి? ఏ రోజు ప్రార్థన పెట్టాలో, ఎంతమంది ఇవ్వాలో, ఎంతమంది చేయగలిగాలో కూడా ఎవడు చెప్పాలా? నాకు తెలుసు. నేను గమ్మగా వచ్చి అప్పగిచ్చి దేవునికి వాక్యం చెప్పొస్తా. నాది ఎదురుగా బాగండి. 10 మంది చేత చేయగలిగిస్తే బాగుండదంటే కాపురం. ఎంతమంది చేత? 11 అయితే
9 మంది అయితే నాకు అనిపిస్తాయి. గృహప్రవేశం ఎంత బాగుండదంటే లైటింగ్, ప్రార్థన నా నెత్తి మీద ఉండదు, గుమ్మడికాయ కరెక్ట్గా కూర్చి ఆడేస్తారు. మళ్ళీ వాకిటి ఓ చెప్పు ఉంటుంది, ఏ చెప్పు కొత్తది కూడా కాదు, ఎవడో బజార్లో పట్టుకొచ్చింది, అరిగిపోయి రబ్బర్ చెప్పు ఒకటి. ఆ చెప్పు కాపాడితే ప్రార్థన ఎందుకు నీకు? ఆ గుమ్మడికాయ కాపాడితే నీకెందుకు ఆ ప్రార్థనగా? దేవుడు ఎందుకు? దాన్ని మొక్కో, రోజుకు గుమ్మడికాయ తిను, కాపాడిద్ది. బజార్లో రోజు చెప్పు కొట్టి ఇంట్లో పెట్టుకో, ఒక చెప్పు ఎందుకు వరుసగా పెరిచి పెట్టుకో, ఏమి రావు. బుద్ధి ఉండాలి. ప్రభు అంటున్నాడు, చల్లగానైనా ఉండు, వాక్యమన చదువు, బయటికన్నా పో, క్రమంగా మందిలో ఉండు, బయటికైనా పో. జాగ్రత్త, దేవునికి మాట్లాడొద్దు. ప్రభు అంటాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చని అంటే అర్థం ఏంటి? నులివెచ్చని ఎప్పుడు వస్తాయి? వేడిలు కలవాలి, చన్నీళ్ళు. భక్తి లోకం 2 కలిస్తే నులివెచ్చని జీవితం. భక్తి లోక ఆచారం కలిస్తేనే నులివెచ్చని జీవితం. ప్రభు అంటాడు, నిన్ను నా నోట నుండి ఉమ్మేస్తాను. ఇప్పుడు నీకు మాట ప్రభు మాట్లాడాడండి. ఎవరితో తెలుసా మాట? నిన్ను నా నుండి ఉమ్మేస్తాను అంటే నా దగ్గర కూడా ఎక్కడ పడతావో తెలియదు. ఊసేస్తే ఎవరైనా మంచిగా చూసి వస్తావా? నోటి నుంచి ఉమ్మేయాలంటే మంచి శుభ్రమైన టైల్స్ చూసి వస్తావా? ఎక్కడ మునుకుంటారో వస్తావు, ఎక్కడ పడితో తెలియదు. ప్రభు అలా ఊసేస్తే మన బ్రతికే వైద్య ఆలోచించుకో. ఎవరిని ఊసేస్తా తెలుసా? ఎవరిని? నులివెచ్చని. ఏ జీవితం అది? నులివెచ్చని జీవితం. జాగ్రత్త. అన్ని టైం ఉండదు, దేవుని టైం ఉండదు. నులివెచ్చని జీవితం కాదా? లోకం కావాలి, ప్రభు కావాలి. నులివెచ్చని జీవితం కాదా? ఆ దేవుడు కావాలి, ఈ దేవుడు కావాలి. ఇదిగో ఆ దెయ్యం కావాలి, ఈ దెయ్యం కావాలి. అన్నీ కలిసిపోయినవి. కలిసిపోయిన దేవుని పైకి రావు. ప్రత్యేకంగా మనం ఉండాలి. కలిసిపడి దేవుని కోసం వాడాలి మన జీవితాన్ని. ముగిద్దాం. చేందేశం ప్రకటన 3:15. నీ క్రియలు నేను అడుగుతును, నువ్వు చల్లగానేను వెచ్చగానే లేవు. నువ్వు చల్లగానేనా వెచ్చగా ఉంటుంది నీకు మేరు. చూసారా? నువ్వు చల్లగా ఉన్నా పర్లా, లోకంలో పూర్తిగా ఉన్నా నీకు అది మేలే. కానీ నువ్వు వెచ్చగానైనా చల్లగా ఉండక నువ్వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ. ఇంకా ఉయ్యిలా వచ్చేసింది నోట్లోకి. ఎప్పుడు వస్తాడో తెలియదో. ఊసేసేలోపే ఏం చేయాలి? మారిపోవాలి. ఊసేసేలోపే ఏం కావాలా? మారిపోవాలి. మారిపోకపోతే ఎక్కడ ఉంటావు ఎవరికి తెలియదు, కూడా తెలియదు. తర్వాత అంటాడు ఒక చక్కని మాట అంటాడు, ఏంటంటే నువ్వు దౌర్భాగ్యుడము, దిక్కుమాలను ధనం అనుకోకుండా నువ్వు అనుకుంటున్నావు నాకేం తక్కువ అంటున్నావు ఆత్మ విషయాల్లో. సుంకరేమో ప్రార్థన చేస్తానండి, ఆకాశం వైపు కళ్ళెత్తుగా ధనం చాలక, దేవా పాపిని నన్ను కరుణించు. దేవంతుడేమో ఏం చేస్తాను, ఉపవాసం ఉన్నా, దశభాగాలు ఇచ్చారు, కనుక ఇచ్చారు పేదలకి. కానీ ప్రభు అంటాడు, అతనే కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చా. నువ్వు దిక్కుమాలిన వాడవు, దిగమడు అనుకోకుండా నేను దౌర్జ చేసుకున్నాను, నాకేం కోరుకున్నావు? దాని దగ్గర నీ చెప్తాను ఇస్తుందో. నీ కళ్ళ కాడు నా దగ్గర కొనుక్కో, వస్తాను నేను ఇస్తాను, కాడుగా నేను పెడతాను, రా నా దగ్గర అంటాడు ప్రభు. నా దగ్గరికి పోవాలి, ప్రభు దగ్గరికి పోవాలి. నా దగ్గర కొనుక్కో. ఎవరికాడా? ఇంకెక్కడ దొరకవవి, ప్రభు ఇచ్చేవే. నీ ఆత్మ జీవితం బాగుపడాలి అంటే, ఇదిగో నిలువెచ్చని జీవితం నీలోంచి పోవాలి అంటే, ఆయన కుమార్తె బ్రతకాలంటే నువ్వు ప్రభు దగ్గర పోవాల్సిందే. ఇంకా వేరే మార్గం లేనే లేదు. మన భక్తు, మన దాన ధర్మాలు, మన నీతికేలో ఎంత మాత్రం నిన్ను దేవుడి దగ్గర చేయలేవు.
ఆ మొట్టమెట్టు దుఃఖముతో పశ్చాత్తాపం దాని పాదాలు వేడుకొని నిజమైన మారు మనసు రక్షణ పొంది విశ్వసించి వాక్యాన్ని విని 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 చదివి చదివి మార్చబడి అది కుమారులుగా కుమార్తెగా మార్చబడి రక్షణ పొంది ఆ తర్వాత కూడా ఇంకొన్నే మంత్రం అయిపోలేదు. ఇవన్నీ మెట్లు. ఎక్కడ ఆగిపోయావు గుర్తు చేసుకో, ఎక్కడ తెప్పోయో గుర్తు చేసుకో, ఏది నీలో కలిసిందో గుర్తు చేసుకో. నీలో కలిసిన తగరమంతా ఆయన మస్తునంతా ఆయన పొట వేసి తీసేయారు. కాలుస్తాడు అగ్నిలో. కాల్చేనా సరే తీసేయమని అడుగు ప్రభువుని. ప్రభువా నేను బ్రతకాలి, నీలో జీవించాలంటే ఇదిగో నాలో నీ మస్తుని కాల్చేన తీసేయ. ఉండబడింది లోపల పేగులు ఎక్కడో. డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు బతకాలంటే దాన్ని కత్తిరించి పొట్ట కోసి ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసి తీస్తాడు. తీయకపోతే ఏమైంది? చచ్చిపోతావు. తీస్తే బతుకుతావు. ప్రభువా శవం పెట్టైనా సరే, నన్ను కాల్చైనా సరే, నాలో ఉన్న ఈ మస్తుని తీసి, నాలో కలిసిన ఈ తగరమంతా తీసివేసి నీ కుమారునిగా నీ కుమార్తెను మార్చుకో. యేసు రక్తము ప్రతి పాప పవిత్రులుగా ఈరోజు దగ్గరికి వెళదాం, సరిచేయబడదాం. వాక్యం వెంటం కాదు, వాక్యానుసారంగా బతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకందరికీ దయచేయంగా. ఈ 6 నిమిషాలు దానం చేస్తున్నాండి వారమంతా కూడా. అర్థమైనా? ఒకరి దానం ప్రార్థన చేస్తున్నది కూడా తల ఉంచండి. వ్యతిరేకంగా వస్తున్నాయి ఒకరి రైతు ప్రార్థన చేయమని కోరుతున్నాను. ప్రార్థించుకుందాం.